జై గురుదత్త. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. అర్జున, కర్మయోగ సాధన కొంత ముందుకు సాగాక నీ మనస్సులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి నీకు ఒక స్థిర నిశ్చయం ఏర్పడుతుంది. అంటే నీ సాధనా మార్గం ఏంటో నీకు నిశ్చయమవుతుంది. ఈ స్థితి అందిన వెంటనే నీ బుద్ధి పరమాత్మలో దృఢంగా లగ్నమైపోతుంది. ఆ పరమాత్మ లేన స్థితి స్థిరమైనప్పుడు నీకు జ్ఞానానుభవం దానంతట అదే లభిస్తుంది. ఇదే నిర్వికల్ప సమాధి. అంటే కర్మయోగాన్ని శ్రద్ధగా ఆచరిస్తే జ్ఞానయోగం దానంతట అదే అందుకుంటుంది అని భగవానుడు మనకి మరొక సాధనా సూత్రాన్ని బోధిస్తున్నాడు. రేపు మరొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.